బేల మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌక్ వద్ద బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అంతర్రాష్ట్ర రహదారిపైన టపాసులు కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. బీహార్ రాష్ట్ర ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు గాను వారు ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీకి అతిపెద్ద విజయంగా భావిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా దేశమంతటా కాషాయ జెండా అన్ని రాష్ట్రాలు ఎగటం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపే లక్ష్యంగా పనిచేస్తాయని చెప్పారు. బీహార్లో ఏదైతే మరి రిజల్ట్ వచ్చిందో భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించిన బీహార్ ప్రజలకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిజంగా ఈరోజు బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు రాబోయే రోజుల్లో మరి భారతదేశాన్ని నడిపించే వ్యక్తి ఎవరున్నారంటే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అనేది బీహార్ ప్రజలు ఈరోజు చెప్పినారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఈరోజు బీహార్లో ఈ యొక్క తీర్పు వచ్చింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. అందులో కూడా బీజేపీ పార్టీ ముందుంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాయకత్వంలో మండలంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరూ కలిసి వేల మండలంలో ఉన్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మరోసారి బీహార్ ప్రజలకు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది.